ఇంకా ఎరడో చదివేసి ఉంటావు, కొన్ని గ్రంథాలు చదివేసి నేర్చిన మాటలంతా మాట్లాడేస్తూ ఉంటావు. నీ మాట నీ హృదయంలో నుంచి వస్తుందా లేదా నీ పెదవుల నుంచి వస్తుందా అనేటువంటి విషయం కూడా ప్రేక్షకులకి స్పష్టంగా తెలిసిపోతుందని రచయిత మరీ మరీ హెచ్చరిస్తున్నారు. కోటి గ్రంథములు చదివి మాటలు నేర్పిన సుఖమా ఒరే ఒరే, మాటలేని పరిపూర్ణం విరిగి ఇరుకమానితే సరే సరే. నాయన మళ్ళీ నేర్పిద్దు కానీ మాకంతా ముందు నువ్వు నేర్చుకోవే బాబు అని రచయిత హెచ్చరిస్తున్నారు. ఊరికి నువ్వు చదివిందంతా మాకు నేర్పించినా నువ్వు నేర్చుకున్నా ఏది మాటలు ఉపయోగంలే. ఎప్పుడు ఉపయోగము అనేటువంటి విషయాన్ని తరువాతి చరణంలో చక్కగా వివరిస్తారు. ఈ పాట విశ్లేషణ నాకు వరుసగా ఫోన్లు చేస్తూ ఉండడం వల్ల దీన్ని గ్రూప్లోకి పంపిస్తున్నానే తప్ప ఇది ఎవరిని ఉద్దేశించినది కాదు అని గ్రూప్ సభ్యులు, గురువులు, గురుపుత్రులు గుర్తెరగాలి. ఇంకా ఒక 2 చరణాలు ఉన్నాయి ఇందులో. ఇది మీరు విన్నటువంటి పాటే, ఇంతకుముందు మనం గ్రూప్లో చర్చించినటువంటి విషయాలే. ఇంకొంతమందికి సులభంగా అర్థం కావడానికి గ్రూప్లో మీ ఆడియోలు రావట్లేదు అని ఫోన్ చేస్తున్నటువంటి అభిమానులకు స్పందనగా ఈ ఆడియోని పంపిస్తున్నాను అంతే.